స్టార్ యాంకర్ టాలీవుడ్ నటి అనసూయ భరద్వాజ్ బాలుడి చేతిలో ఫోన్ పగలగొట్టిందని దుర్భుషలాడిందని బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. నిన్నటి నుండి ఈ వ్యవహారంపై అనసూయపై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. ఒక సెల్ఫీ ఆమె ప్రాణం మీదకు తీసుకువచ్చింది. ఆ బుడతడు చేసిన పనికి పాపం అనసూయ అలమటించిపోతుంది. అయితే బుధవారం ట్విట్టర్లో ఫాలోవర్లతో రేష్మి కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆమె జవాబు ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి ఫోన్ అనసూయ వివాదంపై రేష్మిని అడగగా, అనసూయకు పబ్లిక్లో ఎలా ఉండాలని మీరు చెప్పొచ్చు కానీ రేష్మిని అడిగాడు. ఈ ప్రశ్నకు రేష్మి స్పందిస్తూ, నేను ఆమె గార్డియన్ని కాదు, నేను చెప్పను, నాకు అవసరం లేదు, చెప్పకపోతే నన్ను తిడతాడు, అంతే కదా. అయితే వినండి, నేను మీకు నా జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్తాను, అప్పుడు మాట్లాడండి, ఏదైనా ఉంటే అంటూ స్టార్ట్ చేసిన రేష్మి, ఒకసారి నేను కూడా షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి కారులో వెళ్తుండగా 4 అబ్బాయిలు బైక్ పైన నన్ను ఫాలో అయ్యారు. ఇక వారి నుంచి నన్ను తప్పించడానికి నా కారు డ్రైవర్ ప్రయత్నించాడు, కానీ వారు ఆగడం లేదు. ఇక నేనే కారు ఆపించాను. వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఒక సెల్ఫీ ఇవ్వండి అని కామెడీగా అడిగారు. ఇక ఇదే సమయానికి అక్కడికి పోలీస్ పెట్రోలింగ్ వ్యాన్ వచ్చింది. దాంతో వారు నాకు సహాయం చేశారు. పోలీసులు నాతో ఇంటి వరకు వచ్చి ఎప్పుడైనా ఇలాంటి ఘటనలు జరిగితే లేదా బైక్ నెంబర్ నోట్ చేసుకొని 100కు డయల్ చేయమని చెప్పారు. కానీ నేను రిస్క్ తీసుకొని స్పాట్లో వాళ్ళు వెళ్ళిపోవడానికి అనుమతించి ఉంటే మీరంతా ఎలా మాట్లాడారో ఊహించగలను. అందుకే నేను వారిని పోలీసులకు అప్పగించాను. కానీ ఇలాంటివి మాకు అప్పుడప్పుడు ఎదురవుతూనే ఉంటాయి. వాటన్నిటినీ మేము భరించాలి, లేదంటే ఇప్పుడు అనసూయకు చేసినట్లే చేస్తారు అంటూ చెప్పుకొచ్చారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీ విలువైన సూచనలను కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన తెలుగు టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలాంటి అద్భుతమైన ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు.